చాలా ఆనందంగా ఉంది ఈరోజు నాకు సార్ స్టాంప్ రిలీజ్ చేయడం ఆయన బర్త్డే రోజు. అండ్ ఇదంతా నాకు ఇంకా ఒక డ్రీమ్ లాగే ఉంది. నాకు సార్ పాట పాడడం నేను అడిగిన ఒకసారి నాకు సార్ని ఇలా సార్ మీరు పాట మీ వాయిస్ చాలా బాగుంటుంది సార్ చెప్పి అడిగాను. అండ్ ఫస్ట్ బాగుంటుందా పర్లేదా అన్నారు. బట్ నా కోసం ఆయన ఒక రోజు ఆయన క్యాలెండర్లో ఫ్రీగా పెట్టుకొని స్టూడియో కలిసి ఆ ఫుల్ డే ఆయన ఉండి అంత డెడికేటెడ్గా పాడారు. నేను ఎన్ని టేక్స్ అడిగినా కానీ కొన్ని టేక్స్ ఆయన ఓపిక్గా ఆ పర్ఫెక్షన్ కోసం అంత ఓపిక్గా ఆయన పాడి ఆ తర్వాత దాన్ని ఆ సాంగ్ని షూట్ చేసి ఇంత బాగా ఈరోజు మీ అందరికీ ఆయన ఒక గిఫ్ట్ లాగా ఇచ్చారు ఆయన బర్త్డే రోజు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా సెకండ్ ఫిల్మే నాగార్జున గారితో చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన అదృష్టం ఇంకా అది నేను చెప్పలేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాగ్ సార్. అండ్ వన్స్ మోర్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇవాళ నాన్నగారు పుట్టినరోజు మీద ఈ స్టాంప్ రిలీజ్ చేస్తున్నాము. ఈ స్టాంప్ చూస్తుంటే ఇట్ ట్రూలీ డిఫైన్స్ ఆయన అచీవ్మెంట్స్ ఏంటో. శివ గీతాంజలి టైంలో ట్రెండ్ సెట్ చేశారు. దాని తర్వాత నిన్నే పెళ్ళాడతా, ఈ రీసెంట్ టైమ్స్లో మనం సోగ్గాడే ఎంబీకే ఈ పాట పాడటం ఊపిరి ఆయనే మళ్ళీ ఇంకో కొత్త ట్రెండ్ సెట్ చేశారు. మేము మా ఏజ్లో ఏం చేయాలో ఆయన ఆ ఏజ్లో చేస్తున్నారు. సో ఇట్ ట్రూలీ షోస్ ఏజ్ అనేది ఒక నంబరే. మన మైండ్ ఓపెన్గా ఉంటే ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు అని. ఈజ్ ట్రూలీ మై ఇన్స్పిరేషన్ అండి. తాతగారు స్టార్ట్ చేసిన జర్నీ నాన్నగారు కంటిన్యూ చేసి దానివల్లే మనం ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. సో అభిమానులు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ టు విష్ నిర్మలా కాన్వెంట్ టీమ్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ అండ్ రోషన్ టు ఫర్ ద సూపర్ హిట్ సాంగ్. అండ్ జీకే గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఇనిషియేటివ్ అండి. థ్యాంక్ యూ. రోజు స్టాండ్ రిలీజ్ అవ్వడం అందరికీ జరగదు. సో నాన్నగారు అదృష్టం అండ్ మన అదృష్టం అండ్ లైఫ్ ఉంది. నాకు రోషన్ చిన్నప్పటి నుంచి తెలుసు. ఇంటర్ టైంలో నాకు వచ్చాం కామెంట్స్ రిలీజ్ అవ్వాలి అండ్ సడన్గా వాళ్ళు చూస్తే నాన్న చెప్పి సాంగ్ పాడిస్తారు. సో కంగ్రాచులేషన్, గ్రేట్ స్టార్ట్. ఇవాళ అగ్ని అభిమానం తరఫున జీకే గారిని సోనియా జీకే గారిని ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్స్ చేయాలి. ఈ స్టాంప్ అప్లికేషన్ కూడా అయినా పంపించారు జీకే గారు. సో నాన్నగారు మన ఫామ్లో మనం ఎక్కువ నాన్నగారు డిస్కస్ చేస్తారు. ఇలానే తెలుగుతుంది. ఆయన మా అందరూ ఇన్స్పిరేషన్. నేను ఎంతో నేర్చుకోవాలి. చిన్న చెప్పినట్టు నేను చేయాల్సిన నాన్న చేస్తాను. సో ఇన్స్పిరేషన్ తీసుకుని కంగ్రాట్స్ చెప్పడం హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.